तेलंगाना दिक्कत न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। ख़बर की जानिब इलाक़े सिकंदराबाद में ख़ातून अपने ही घर में बना रही थी जाली शराब। बताया गया कि ग्रेप्स और पानी लाकर शक्कर के ज़रिए जाली बग़ैर किसी परमिट के ये अपने ही घर पर शराब की बोतल बनाकर बेच रही थी। बताया गया कि पहले भी इस तरह की हरकतें करने पर जेल जाकर आ चुकी है। एक्साइज ऑफिशियल्स ने इसके घर पर रेड करते हुए तमाम तर सामान जब्त कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఎర్లీ అవర్స్లో మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తార్నాక నందు విజయపురి కాలనీలో హౌస్ నెంబర్ 12-5-146 నందు ఫెర్మెంటెడ్ వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా అధికారుల వారి ఆదేశానుసారం వారి అనుమతితో దాడి చేయడం జరిగింది. ఆ ఇంటి నందు ఫెర్మెంటెడ్ వైన్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నారు అనే సమాచారంతో దాడి చేస్తే అందులో 112 బాటిళ్ళు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని ఈ మూడింటిని ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ తయారు చేసే విధానం కూడా ఆమె తెలియజేసింది మాకు. తయారు చేసి వీటిని బాటిలింగ్ చేసినాక ఒక్కొక్క బాటిల్ని 350 రూపాయల చొప్పున ఆమెకు తెలిసినటువంటి వ్యక్తులకు, లేకుంటే పార్టీస్కి, మ్యారేజెస్ ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఈమె ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తుంది. గతంలో కూడా అదే ఏరియాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసినాము. అప్పుడు దగ్గర 250 లీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ సీజ్ చేసినాం. ఆ కేసు రన్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా అరెస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా ఈమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చినాం. కేసు నమోదైంది. ఈ కేసు కూడా తదుపరి విచారణ మొత్తం కోర్టులో హాజరుపరుస్తాం. ఇట్లా అక్రమంగా తయారు చేయటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రొసీజరల్ లేకుండా తయారు చేస్తే ఏమైనా జరగరాని అంశాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడైనా కూడా లభించిన సమాచారం ఇచ్చినా మాకు తెలియజేయాల్సిందిగా మేము మీడియా ముఖంగా పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి వాటిల్లో నిఘా పెంచుతాం. ఇంకా పెంచి వీటిని అక్రమంగా తయారు చేసే ఇట్లాంటి వ్యవస్థనైతే సమూలంగా నిర్మూలిస్తామని తెలియజేస్తాం. ఈ ఫ్యామిలీలో ఒక వ్యక్తి దొరికిందండి ఇంతకుముందు. ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటుండో. ఆయన మీద కేసు అయింది. కేసు నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కేసు అయింది. ఈయన ఫ్యామిలీ మెంబర్. ఆయన ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు ఒక లేడీ, ఆమె గిరాలిడిన్ అనే ఒక ఆమె పైన కేసు అయింది. ఒకే వ్యక్తి, ఒకే మహిళ. ఉన్నాయండి, కొద్దిగా ఇట్లాంటివి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇట్లాంటి కేసులు 2 అయినాయి మన దగ్గర. ఒకటి బాగలింగంపల్లి సైడ్ ఒకటి అయింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో లేదు, కొద్ది మొత్తంలో దొరికింది. ఈ 2 కేసులు అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర కేసులు అయితే కొద్దిగా భారీ మొత్తంలో వీళ్ళు చేస్తున్నట్టున్నారు. ఇది అక్రమం లేదండి. ఇదంతా అక్రమంగా వితౌట్ ఎనీ పర్మిషన్తో చేస్తున్న విధానం.